రెజ్యూమే పంపటం, రిజెక్ట్ అవ్వటం, మళ్ళీ పంపటం, మళ్ళీ రిజెక్షన్. కెరీర్‌లో చిన్న గ్యాప్ వచ్చిందని మన టాలెంట్ అంతా వేస్ట్ అయిపోయినట్టేనా? గ్యాప్ ఎందుకు వచ్చింది అని అడిగే ముందు మీలో ఏం స్కిల్ ఉంది అని అడిగే కంపెనీస్ ఉన్నాయని చెప్తే నమ్ముతారా? యెస్. ఈరోజు వీడియోలో మనం కెరీర్ గ్యాప్‌ని ఒక ఫుల్ స్టాప్‌లా కాకుండా ఒక కామాలా యూజ్ చేసే కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసాక మీకు కాన్ఫిడెన్స్‌తో పాటు ఏ కంపెనీకి అప్లై చేయాలో ఒక క్లియర్ ఐడియా కూడా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ కమ్‌బ్యాక్ స్టోరీ. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాజ్ మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ వస్తుంది. ఫస్ట్ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ద వరల్డ్ ఈస్ చేంజింగ్. పెటర్నల్ లీవ్, మెటర్నల్ లీవ్, ఫ్యామిలీ హెల్త్ ఎమర్జెన్సీస్, పర్సనల్ వెల్ బీయింగ్ ఆర్ ఈవెన్ ట్రావెల్ అండ్ అప్ స్కిల్లింగ్. రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. రెస్పాన్సిబుల్ కంపెనీస్ ఇప్పుడు దేన్ని నెగిటివ్ గా చూడట్లేదు. ఎందుకంటే గ్యాప్ తీసుకున్న క్యాండిడేట్స్ లో కొన్ని సూపర్ క్వాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మెచ్యూరిటీ అండ్ క్లారిటీ. మీరు లైఫ్ లో ఏ ఫేజ్ లో నుండి వచ్చినా విల్ హ్యావ్ మోర్ క్లారిటీ అండ్ యూ విల్ బి మోర్ ఫోకస్డ్. తర్వాత న్యూ స్కిల్. గ్యాప్ లో మీరు చాలా నేర్చుకుని ఉండొచ్చు. సెల్ఫ్ లెర్న్ స్కిల్ అవ్వచ్చు ఆర్ ఒక ఆన్లైన్ కోర్స్ కూడా అవ్వచ్చు. హై లాయల్టీ. సెకండ్ ఛాన్స్ ఇచ్చిన కంపెనీకి క్యాండిడేట్స్ చాలా లాయల్ గా ఉంటారని చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో ముందుగా మీలో మీరు ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. యువర్ గ్యాప్ ఇస్ నాట్ యువర్ డిసడ్వాంటేజ్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ మైండ్ సెట్ ఉన్న ఆ కంపెనీస్ ఏవో చూద్దాం. ఫస్ట్ థింగ్ గోల్డెన్ లిస్ట్ ఒకటి చెప్తాను. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. సో మిస్ అవ్వకండి. మీ ఫోన్ లో స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఒక బుక్ లో నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీస్ మీ కెరీర్ ని మళ్ళీ ట్రాక్ లోకి ఎక్కించే గోల్డెన్ టికెట్ అవ్వచ్చేమో. రెడీయా? లెట్స్ డైవ్ ఇన్. నేను వీటిని ఈజీగా అర్థం చేసుకోవడానికి కొన్ని కేటగిరీస్ గా డివైడ్ చేశాను. కేటగిరీ 1 వచ్చేసి ఇండియన్ ఐటీ లీడర్స్. టీసీఎస్ మనందరి లిస్ట్ లో ఫస్ట్ ఉండేది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్. వీళ్ళ ఇనిషియేటివ్ పేరు టీసీఎస్ రీబిగిన్. నేమ్ లోనే మీనింగ్ ఉంది. లెట్స్ బిగిన్ అగైన్ అని చెప్పేసి. కెరీర్ లో బ్రేక్ తీసుకున్న ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఎస్పెషల్లీ ఉమెన్ ని ఫుల్ టైమ్ రోల్స్ లోకి హైర్ చేసుకుంటారు. వీళ్ళు మీ ఎక్స్పీరియన్స్ కి మీ స్కిల్స్ కి వాల్యూ ఇస్తారు, నాట్ యువర్ గ్యాప్. సో టీసీఎస్ వెబ్సైట్ లో రీబిగిన్ పోర్టల్ ని వెతకడం మర్చిపోకండి. తర్వాత ఇన్ఫోసిస్ నెక్స్ట్ ఇన్ లైన్ ఇదే. మన హైదరాబాద్ లో కూడా పెద్ద క్యాంపస్ లో ఉన్నాయి, చూసే ఉంటారు మీరు. వీళ్ళ ప్రోగ్రామ్ పేరు రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్. ఇది కూడా యాజ్ ద నేమ్ సజెస్ట్ మీ కెరీర్ ని ఒక ఫ్రెష్ గా స్టార్ట్ చేయడానికి క్రియేట్ చేసిన సూపర్ ప్లాట్ఫామ్. మెయిన్లీ ఉమెన్ ప్రొఫెషనల్స్ కోసం డిజైన్ చేసిన, బట్ ఇప్పుడు అందరూ అప్లై చేయొచ్చు. వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్ లో డిప్లాయ్ చేస్తారు. సో మీకు ఒక స్మూత్ ట్రాన్సిషన్ ఉంటుంది. తర్వాత విప్రో కూడా ఈ రోజులో వెనకాల లేదు. వాళ్ళ పవర్ఫుల్ ప్రోగ్రామ్ పేరు బిగిన్ అగైన్. విప్రో కల్చర్ లో ఇంక్లూజన్ అనేది ఒక కోర్ వాల్యూ. కెరీర్ గ్యాప్ వల్ల కాన్ఫిడెన్స్ లూజ్ అయిన టాలెంటెడ్ ఉమెన్ కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. వీళ్ళు ప్రాజెక్ట్ స్పెసిఫిక్ రోల్స్ కి అండ్ ఫుల్ టైమ్ రోల్స్ కి కూడా హైర్ చేసుకుంటుంటారు. తర్వాత హెచ్సిఎల్. ఇంకా హెచ్సిఎల్ విషయానికి వస్తే వీళ్ళకి ఫార్మల్ గా రిటర్న్షిప్ ప్రోగ్రామ్ అని పేర్లు పెట్టకపోయినా వీళ్ళ హైరింగ్ పాలసీ చాలా ఇంక్లూసివ్ గా ఉంటుంది. అంటే వీళ్ళు డైరెక్ట్ గా మీ రెజ్యూమేలో గ్యాప్ ను ఉన్నా పట్టించుకోరు అనమాట. మీకు స్కిల్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా, రోల్ కి ఫిట్ అవుతారా అంతే చూస్తారు. ఎస్పెషల్లీ ఫర్ సీనియర్ రోల్స్ హెచ్సిఎల్ ఇస్ ఎ గ్రేట్ కంపెనీ టు అప్లై ఈవెన్ విత్ గ్యాప్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్. అండ్ కేటగిరీ 2 లోకి వచ్చేసి కన్సల్టింగ్ అండ్ ఫినాన్స్ గురుస్. ఫస్ట్ ఇన్ అసెంచర్. స్ట్రాటజీ అండ్ కన్సల్టింగ్ లో పేరు చెప్పగానే గుర్తొచ్చే కంపెనీ అసెంచర్. వీళ్ళు కెరీర్ రిబూట్ ప్రోగ్రామ్ అనే పేరుతో ఒక మంచి ఇనిషియేటివ్ రన్ చేస్తున్నారు. గ్యాప్ వల్ల ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళని మళ్ళీ లేటెస్ట్ ట్రెండ్స్ తో ట్రైన్ చేసి ప్రాజెక్ట్ లో తీసుకుంటున్నారు. ఇది మీకు ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ లాగా పనికొస్తుంది టు రిబూట్ యువర్ కెరీర్. తర్వాత డెలాయిట్. బిగ్ 4 లో ఒకటైన డెలాయిట్ వీళ్ళకి ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది లేకపోయినా వాళ్ళ కంపెనీ డిఎన్ లోనే ఇంక్లూజన్ అనేది ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఎంతో కొంత ఉమెన్ కి ప్రయారిటీ డెలాయిట్ అండ్ అసెంచర్ లో ఎక్కువ ఇస్తారు. సో ఎవరైనా ఉమెన్ వాళ్ళు ఒకవేళ మెటర్నిటీ లీవ్ కానీ తీసుకుని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి కెరీర్ అనుకుంటే ఈ రెండు కంపెనీస్ మీరు ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అనమాట. తర్వాత గోల్డ్మన్ సాక్స్. లాస్ట్ బట్ నాట్ డెఫినెట్లీ లీస్ట్ ఫైనాన్స్ వరల్డ్ లో ఒక జైంట్ గోల్డ్మన్ సాక్స్. వీళ్ళ ప్రోగ్రామ్ పేరు రిటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇన్ఫాక్ట్ ఈ రిటర్న్షిప్ అనే వర్డ్ ని ప్రాపర్ చేసింది వీళ్ళే. ఫినాన్స్ సెక్టర్ లో ఒక గ్యాప్ తర్వాత ఎంటర్ అవ్వడం చాలా కష్టం అనుకుంటారు, కానీ ఈ ప్రోగ్రామ్ తో గోల్డ్మన్ సాక్స్ ఇది ఒక మిత్ ని బ్రేక్ చేసింది. యాక్చువల్లీ ఇది పెయిడ్ ఇంటర్న్షిప్ ఫర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ బట్ ఫుల్ టైమ్ రోల్ లాగా కన్వర్ట్ అవుతుంది. హౌ అమేజింగ్ ఇస్ దట్? కేటగిరీ 3 ద టెక్ జైంట్స్. అందులో ఫస్ట్ వచ్చేది గూగుల్ గురించి చెప్పాలి అంటే వీళ్ళ ప్రోగ్రామ్ పేరు కెరీర్ రీలాంచ్ అనే ప్రోగ్రామ్ అన్నమాట. ఇది ఎంత పవర్ఫుల్ అంటే కొన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్న టెక్ ప్రొఫెషనల్స్ కి స్పెసిఫిక్ గా డిజైన్ చేశారు. జాబ్ ఇవ్వడమే కాదు, మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్, మెంటర్షిప్ అండ్ ఫుల్ సపోర్ట్ కూడా ఇస్తారు. సో మీరు మళ్ళీ కాన్ఫిడెన్స్ తో వర్క్ లోకి సెట్ అయిపోవచ్చు. సో టెక్ ఇండస్ట్రీలో గ్రాండ్ గా రీలాంచ్ అవ్వాలి అనుకుంటే దిస్ ఈస్ యువర్ స్పాట్. నెక్స్ట్ అమెజాన్. ఈ కాంగ్రెస్ లో కింగ్ అంటాం, కానీ కెరీర్ కంబ్యాక్స్ లో కూడా వీళ్ళు కింగే. వాళ్ళ ప్రోగ్రామ్ పేరు అమెజాన్ రీకిండిల్ అనమాట. ఇది మెయిన్ గా ఉమెన్ ప్రొఫెషనల్స్ ని టార్గెట్ చేసే ప్రోగ్రామ్. ఇంటి రెస్పాన్సిబిలిటీ వల్ల లేదా పర్సనల్ రీజన్స్ వల్ల బ్రేక్ తీసుకున్న టాలెంటెడ్ ఉమెన్ ని మళ్ళీ వర్క్ ఫోర్స్ లోకి తీసుకొస్తున్నారు. ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్ ఇస్తారు, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అనమాట ఇది. అండ్ మైక్రోసాఫ్ట్.
విండోస్ లాగే వీళ్ళు కూడా కెరీర్‌కి కొత్త డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇనిషియేటివ్ పేరు స్ప్రింగ్ బోర్డ్. పేరులోనే ఉంది. ఇది మీ కెరీర్‌కి మళ్ళీ పైకి లేపడానికి ఒక స్ప్రింగ్ లాగా యూజ్ చేస్తుందని చెప్పేసి. ఈ ప్రోగ్రామ్ కూడా ఎక్కువగా వుమెన్‌ని టెక్ రోల్స్‌లోకి ఎంకరేజ్ చేయడానికి ఫోకస్ చేస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ ఎ వుమెన్ విత్ టెక్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఎ కెరీర్ గ్యాప్, మైక్రోసాఫ్ట్ ఈస్ కాలింగ్ యూ. ఈ లిస్ట్ చూసాక కొంచెం హోప్ వచ్చింది కదా! వెయిట్. జస్ట్ ఈ కంపెనీస్ తెలిస్తే సరిపోదు. మన సైడ్ నుంచి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ స్ట్రాటజీ కూడా పక్కాగా ఉండాలి. సో అందుకని కొన్ని స్టెప్స్ చెప్తా అవి ఫాలో అయితే మీరు కమ్‌బ్యాక్ అయితే ఇచ్చేయొచ్చు. స్టెప్ 1, కెరీర్ గ్యాప్ గురించి చిన్న వన్ లైనర్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ బ్రేక్ ఫర్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ అండ్ అప్ స్కిల్లింగ్ డిజిటల్ మార్కెటింగ్ అంతే. దాన్ని పెద్ద స్టోరీలా చెప్పకండి. గ్యాప్‌లో ఏం నేర్చుకున్నారో ఆ స్కిల్స్‌ని హైలైట్ చేయండి. వాలంటీర్ వర్క్ చేసినా ఆర్ పర్సనల్ ప్రాజెక్ట్ చేసినా దాన్ని మెన్షన్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని అప్డేట్ చేయండి. కనెక్ట్ విత్ పీపుల్ ఫ్రమ్ యువర్ టార్గెట్ కంపెనీస్. స్టెప్ 2 వచ్చేసి అప్ స్కిల్. ఇండస్ట్రీలో కరెంట్ ట్రెండ్స్ ఏంటి? డిమాండ్‌లో ఉన్న స్కిల్స్ ఏంటి? డేటా సైన్స్, ఏఐ, క్లౌడ్ ఎందులోకెళ్ళాలి అనేది మీరు ఫిక్స్ అయ్యి అప్ స్కిల్ అవ్వండి. స్టెప్ 3 ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని మోస్ట్‌లీ అడిగే క్వెషన్ వై దిస్ గ్యాప్? దానికి ఒక పక్కా కాన్ఫిడెంట్ ఆన్సర్ మీరు రెడీ చేసుకుంటే సగం ఇంటర్వ్యూ అక్కడే వెళ్ళిపోతుంది. ఐ టుక్ ఎ బ్రేక్ టు కేర్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ డ్యూరింగ్ దట్ టైమ్ ఐ ఆల్సో కంప్లీటెడ్ ఎ సర్టిఫికేషన్ XYZ టు కీప్ మై స్కిల్స్ షార్ప్. ఇలా పాజిటివ్‌గా ఫ్రేమ్ చేయండి. మీ గ్యాప్ వల్ల కంపెనీకి ఎలా బెనిఫిట్ అవుతుందో కూడా మీరు చెప్పాలి. సో ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీ కమ్‌బ్యాక్ స్టోరీ సూపర్ స్టోరీగా ఉంటుందన్నమాట. చూసారుగా, కెరీర్ గ్యాప్ అనేది ఒక డెడ్ ఎండ్ అయితే కాదు. అది ఒక పిట్ స్టాప్. రిఫ్రెష్ అవ్వడానికి, రీఫిల్ అవ్వడానికి, ఇంకా పవర్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక ఆపర్చునిటీ. ఈ రోజు మనం చెప్పుకున్న కంపెనీస్ జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. చాలా స్టార్టప్స్, మిడ్ సైజ్ స్టార్టప్స్ కూడా ఇప్పుడు ఈ స్కిల్స్ మాత్రమే చూస్తున్నాయి, గ్యాప్స్ కాదు. సో మిమ్మల్ని మీరు అసలు అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి. మీ ఎక్స్పీరియన్స్, మీ మెచ్యూరిటీ, ఇంకా ఈ గ్యాప్‌లో వచ్చిన కొత్త క్లారిటీ ఇవి మీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అవ్వాలి. ఫుల్ కాన్ఫిడెన్స్‌తో అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా మీ సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా స్ట్రాంగర్‌గా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.